దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గ్రంథాల్లో ఒక్కొక్కసారి కొన్ని మనకి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. పెద్దల ద్వారా సవ్యంగా తెలుసుకోగలిగితే వాటి తాత్పర్యం తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో సులభ, సువ్రత, సిద్ధ ఒకచోట కొన్ని నామాలు కనిపిస్తాయి. మరొక చోటకి పెడితే దుర్లభ, దుర్గమ, దుర్గ ఇంకో కొన్ని నామాలు కనిపిస్తాయి. కొంచెం చదువుకున్నవాడెవడైనా, చదువుకున్నామని అనుకున్నవాడెవడైనా ఇవి చూసి సులభ అని ఒక చోట అన్నాడు, దుర్లభ అని మరొక చోట అన్నాడు. ఏమిటండి ఇది బుద్ధున్నవాడు రాసే రాతలేనా ఇవి? ఉంటే సులభంగా ఉంటే దుర్లభం కాకూడదు, దుర్లభం అయితే సులభం కాకూడదు. ఒకచోట సులభం అంటాడు, కొంత దూరం వెళితే అతను దుర్లభం అంటాడు. ఏమిటిది? పరస్పర విరుద్ధాలు అన్నట్టుగా కనిపిస్తాయి మనకి. ఇలా ఎన్నో చోట్ల ఎన్నో రకాలు నామాలు మనకు కనిపిస్తాయి. వాస్తవమే, అన్నీ సరైనవే. కానీ ఎట్లా ఇది తెలియాలంటే పెద్దల యొక్క ఉపదేశం కావాలా, పెద్దల యొక్క అనుగ్రహం కావాలి. ఎలాగా? సులభము ఎప్పుడు ఎవరికి, దుర్లభము ఎప్పుడు ఎవరికి. దీన్ని తెలుసుకున్నటువంటి మహనీయులు ఉన్నారు మనకి. మన ఆళ్వార్ లాంటి పెద్దలు వాళ్ళు చెప్తారు వాళ్ళ పాసురాల్లో, పత్తుడై అడియవర్కు ఎళియవన్. భగవత్ ప్రేమ కలిగినటువంటి హృదయం ఉన్న వాళ్ళకి ఎళియవన్ సులభుడు. పిరర్గళుకు అరియ విత్తహన్. ప్రేమ అనేది లేని శుష్కమైనటువంటి ఎండిన హృదయాలు కలిగిన వాళ్ళకి దుర్లభుడు. సులభుడు దుర్లభుడు కూడా. ప్రేమ కలిగిన వాడికి సులభుడు, ప్రేమ లేని వాడికి దుర్లభుడు. ఏమిటి దాంట్లో వైరుధ్యమే ఉంది? రెండు పొసగుతాయి, రెండు సరిపోతాయి. పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన వాడైతే కాదు కదా. ఇవి రెండు. అందువాడు, అందనివాడు. అందువాడు ఎవరికి? ఇష్టమైన వారికి అందువాడు, ఇష్టము లేని వారికి అందనివాడు. తప్పేమిటి దాంట్లో? దగ్గరవాడు, దూరమైన వాడు. ఏ తప్ప? దగ్గర వాడితే దూరం వాడు ఎలా అవుతాడండి? దూరం వాడితే దగ్గర వాడు ఎలా అవుతాడండి? అంటే ఎందుకు కాకూడదయ్యా? ప్రేమించిన వారికి దగ్గరవాడు, ప్రేమ లేని వాడికి దూరమైన వాడు. ఎందుకు కాకూడదు అయినా? ఇప్పుడు మనకి వేదాలు చెప్తుంటాయి, భగవంతుడి గురించి చెబుతూ
ఆయన తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే. తదేజతి తన్నైజతి, కంపించువాడు కంపించనివాడు. ఏమిటండి మంత్రాలు? ఏడు పరస్పరం దానికి ఒకటి సంబంధం లేకుండా. అంటే సంబంధం లేక కాదయా, అద్భుతమైనటువంటి సంబంధం కలిగినవి. ఏజతి నైజతి, కంపిస్తాడు కంపించడు. ఆశ్రయించుకున్న వాళ్ళకి కష్టం కలిగితే కంపించిపోతాడైనా. తనని దూషించేటువంటి వాళ్ళకి ఏం జరిగిన వాళ్ళు ఏం చెయ్యదలుచుకున్నా కంపించనివాడు. మనకి రామాయణం లాంటి గ్రంథాల్లో ఉదాహరణ కోసం ఏర్పడ్డ గ్రంథాలు కదండి అవి. దాంట్లో చెప్తాడండి, లక్ష్మణస్వామిని బాణంతో కొట్టాడు రావణాసురుడు, పడిపోయాడు. ఆయన ఎత్తుకుపోదాం వీడిని తీసుకువెళ్ళిపోయి లోపల ర్యాన్సమ్గా మన దగ్గర పెట్టుకుందాము అని అనుకున్నాడు రావణాసురుడు. కానీ వచ్చి వాడిని లేపుదా ఉంటే లేవడే. ఎంతో పెద్ద అతి బరువైనటువంటి ఏదో రాయిలాగా ఫీల్ అయిపోయాడు, ఎత్తలేకపోయాడు ఆయన. కానీ అది దూరం నుంచి చూసినటువంటి ఆంజనేయ స్వామి పరుగులు వేసుకుంటూ గబగబా అక్కడికి వచ్చి రావణాసురుని ఒక్క తోపు తోసి ఆ లక్ష్మణస్వామిని తీసి తన భుజం మీద వేసుకుని టక్కుని పరిగెట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన అంత కష్టంగా అనిపించినటువంటి రావణాసురుడికి ఆ దుఃఖకరమైనటువంటి ఆ లక్ష్మణుడి యొక్క ఆ శరీరం హనుమంతుడికి సులభం అయిపోయింది. హాయిగా ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన బలమైనవాడా తేలికైనవాడా? అంటే తేలికైనవాడు బలమైనవాడు కూడా. తన భక్తుల విషయంలో కంపిస్తాడు, అది లేని వాళ్ళ విషయంలో కంపించడు ఆయన. తన్నైజతి, పట్టించుకోడు ఆయన. తద్దూరే తద్వదంతికే, వాడు దూరంలో ఉంటాడు దగ్గరలో కూడా ఉంటాడు. ఎట్లాగా అంటే హృదయం లేని వాళ్ళకి దూరుడు, అది కలిగిన వాళ్ళకి అక్కడే కనిపిస్తాడు ఆయన దగ్గరవాడు. అపాణిపాద జవనో గృహీత, వాడికి కాళ్ళు లేవు చేతులు లేవు, కానీ అమ్మో ఎంత వేగం అండి వాడిది, ఎంత బాగా పట్టుకుంటాడండి పట్టుకుంటే. అరే కాళ్ళు లేవంటావు, దూరంగా పరిగెట్టడం ఏమిటి? చేతులు లేవంటావు, పట్టుకోవడం ఏమిటి? అంటే దానికి సమాధానం చెప్పారు ఎవరు, నాయనా పిచ్చివాడా, మనలాంటి వాళ్ళమైతే కర్మ అధీనంలో బతికే బతుకులు కనుక మనకి ఆ కర్మ వల్ల ఏర్పడ్డ కాళ్ళు ఉంటే కానీ మనం కదలలేము. ఆయనకి అసలు కర్మే లేదా, ఆయనకి కాళ్ళే అక్కర్లేదా ఆయనకి. పట్టుకోవాలంటే మనకి కర్మ అనేది ఉంది కనుక ఈ కర్మని బట్టి మనం ఒక్కొక్కదాన్ని మనం పట్టుకుంటాం, ఒక్కొక్కదాన్ని మనం వదులుతాము. ఆయనకు అసలు కర్మ సంబంధమే లేదు కనుక అసలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది కనుక దేన్ని వాడు పట్టుకోవాలి కనుక. మనకంటే ఆధారం కావాలి, లేకపోతే మనం కాస్త పడి ఊరుకుంటాం మనం. కనుక మనం పడిపోకుండా నిలదొక్కుకోవడం కోసం మనకి ఏదైనా పట్టు కావాలి. ఆయనకు అవసరం లేదు. ఒక చోట మనం ఉన్నాం కనుక మరొక చోటకి చేరడం అనేటువంటిది అవసరం. ఆయనకు అసలు ఒక చోట ఆ చోట ఈ చోట అనేది లేదు. ఆయన సర్వవ్యాపి కనుక ఇక్కడి నుంచి అక్కడి దాకా నువ్వంటే ఇక్కడుంటే అక్కడ ఉండవు కనుక నువ్వు ఇక్కడి నుంచి అక్కడి దాకా పరుగులు పెట్టాలి. ఆయన ఇక్కడ అక్కడ ఒకేసారి ఉంటాడయా. తమాషాగా చెప్తాను, తద్ధావతో అన్యానత్యేతి తిష్టన్. ధావతో అన్యాన్ అత్యేతి కానీ తిష్టన్. వాడు పరుగులు పెడుతూ మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాట. అంటే పరుగులు పెట్టడం కోసం అంతా రెడీగా నిలబడ్డారనుకోండి, రెడీ ఠామ్ అని వాడు పిస్టల్ పేల్చగానే వీళ్ళంతా పరిగెడుతుంటే వాడు అక్కడికి వచ్చి బాయ్ 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 అంతా చక్కగా పరిగెట్టండి అని వాళ్ళందరికీ వీడుకోలు ఇస్తాడు. పరిగెట్టడానికి నిలబడ్డవాడు క్రీజ్ మీద నిలబడ్డవాడు వాళ్ళంతా పోతుంటే బాయ్ 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 అంటాడండి. అమ్మయ్య ఆయన రావట్లేదు కదా, మన ఇష్టం వచ్చిన పరిగెట్టాలని వీళ్ళు పరిగెడుతుంటారు. ఆ చివరికి వాళ్ళు చేరబోయేటప్పటికీ అంత దూరంలో ఇంకా మనకి చేరాల్సినటువంటి ఆ గీత ఉంది అని అనగానే అక్కడ వీళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి ఆయన అక్కడే నిలబడి ఉండి వెల్కమ్ వెల్కమ్ అంటూ ఉంటాడు.
అరే ఎప్పుడు బయలుదేరినట్టు, ఎప్పుడు మనకి క్రాస్ చేసినట్టు, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయినట్టు కనిపించడా. అక్కడ మనకంటే మనం ముందు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెనకాత నిలబడి టాటా చెప్పినవాడు ఇప్పుడు మనకంటే ముందు ఎక్కడికి వచ్చి మధ్యలో అంతా ఇటు చూస్తూనే ఉన్నాం, మనం ఎక్కడ క్రాస్ చేసాడబ్బా వీడు అనిపించేట్టు ఉంటాడండి. ఇటు దిక్కులు చూస్తాం కనుకనే మనం గమనించలేదు. మనలాగా ప్రాదేశికుడు కాడు ఆయన, ఒక ప్రదేశానికి పరిమితుడై ఉండేవాడు కాడు. మనలాగా కాళ్ళతోటే పరుగులు పెట్టాల్సిన అవసరం ఉన్నవాడు కూడా కాడు. అందుకోసమని ఆయన అంతటా ఉంటాడు కనుక ఇక్కడ వాళ్ళు బయలుదేరినప్పుడు ఇక్కడ టాటా చెప్పగలిగాడు, అక్కడ వాళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళకి స్వాగతము చెప్పగలిగాడు ఆయన. ఇది లోకంలో మనకి విరుద్ధ ధర్మాల్లా కనిపిస్తాయి, కాదు. ఆయనకి అది తగును, ఆయనకి అది సహజం. భగవంతుడు కనుక ఆయన 9వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో ఇలాంటి విరుద్ధమైనటువంటి ధర్మాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఆయన అంటాడు 4వ శ్లోకంలో, మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సర్వభూతాన్ని, ఈ సకల వస్తు చరాచరాత్మకమైనటువంటి ఈ వస్తు జాతమంతా భూతాలు అని పేరు వీటికి, ఇవన్నీ కూడా మయా మత్స్థాని, ఇవన్నీ నాయందే నిలకడగా ఉన్నాయి. నచాహం తేష్వస్థిత, నేను వాటిల్లో లేను, వాటి అధీనంలో నేను లేను అని చెప్పాడు ఆయన. వెంటనే 5వ శ్లోకం నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగం ఐశ్వరం భూతభృత్ నచ భూతస్థః మమాత్మా భూతభావన. ఇది ఆశ్చర్యం. నచ మత్స్థాని భూతాని, ఏ భూతాలు నా యందు లేవు. నచ మత్స్థాని, ఇందాక మత్స్థాని సర్వభూతాని అన్నాడు 4. వెంటనే 5లోకి వచ్చేటప్పటికి నచ మత్స్థాని భూతాని, నా యందు లేవంటాడు. ఏమిటి పైగా పశ్యమే యోగం ఐశ్వరం, ఐశ్వరం ఈశ్వర సంబంధమైనటువంటి నా శక్తి విశేషం, దానికి పేరు ఐశ్వరం అని పేరు పెట్టాడు. దాన్ని ఇది నాకుండేటటువంటి అసాధారణమైనటువంటి యోగ్యత, ఇది నా యొక్క ధర్మం, ఇది నాకుండేటువంటి లక్షణం. ఇది పశ్య ఏమిటది? అఘటిత ఘటనా చతురత. అంటే ఇది ఇలాగ తగును, ఇది ఇలాగ తగదు, ఇది కూడటానికి అవకాశం, ఇది కూడటానికి అవకాశం లేనిదనేది నా విషయంలో ఏది ఉండదు సుమా. అఘటిత ఘటనా చాతుర్యం అంటే మనం భాగవతంలో చూస్తాం. శ్రీకృష్ణుడి చరిత్రను చూసినప్పుడు అడవిలో పెద్ద కారు చిచ్చు ఏర్పడితే మొత్తం విడి తాగేసేయండి. నిప్పును తాగేయడం ఏమిటండి? ఏమో, ఒకసారి కాదు 2 సార్లు తాగేశాడు మొత్తం అంతటిని. ఎలా? ఏమో. పిల్లవాడిని తీసుకుని అంత ఎత్తే దిగిపోయి ఎగిరిపోయాడు తృణావర్తుడు ఆకాశంలోకి. అక్కడి నుంచి ధన్నుమని పడ్డాడు కిందకి. ఏం కాలేదండి పిల్లడికి. వాడు మాత్రం శుభ్రంగా అవయవాలన్నీ కూడా చెల్లాచెదరై పడిపోయాయి. వాడు మాత్రం ఏం అవ్వలేని పిల్లాడు హాయిగా పైన కూర్చుని చక్కగా ఆయన ఆటలాడుకుంటున్నాడు. ఎలా సాధ్యం ఇది? ఏమో. 3 నెలల పిల్లాడండి, బండిని తన్నాడు ఏం చేశాడో తెలియదు. చూసిన వాళ్ళు చెప్పారు. అలా కాళ్ళు జాపితే కాలు తగిలింది అంటే వెంటనే ఇంత ఉపద్రవం జరిగింది. ఆ బండి కాస్త తల్లకిందులు అయిపోయి అంత ఎత్తు ఎగిరి అమాంతం కింద పడింది. శుభ్రంగా ముక్కలైపోయింది అది. ఎలా తన్నాడండి? 3 నెలల పిల్లాడు తనడం ఏమిటండి? 7 రోజుల పిల్లాడు పూతన శరీరం మీద కూర్చొని హాయిగా ఆటలాడుకుంటున్నాడు. ఆయన ప్రాణాలు తాగేసాడండి. ఆయన ఎలా తాగుతాడండి? ఏమో. అంటే ఆయనకి ఇది సాధ్యము, ఇది అసాధ్యము
అనేది ఏది ఉండదు. ఇది నాకుండేటటువంటి యోగము, ఇది నాకుండేటటువంటి శక్తి విశేషము. పశ్య మే యోగం ఐశ్వరం. అర్జున, నా యందు ఉండేటటువంటి ఈ చాతుర్యాన్ని చూడవా. ఏమిటది? భూతభృత్, ఈ భూతములన్నింటినీ కూడా నేను భరిస్తా. నచ భూతస్థ, కానీ వాటి అధీనంలో నేను ఉండను. వీడన్నిటినీ మొత్తం నేనే మోస్తా అన్నాడు ఆయన, కానీ వీటికి అధీనంలో నేను ఉండను. మమ ఆత్మా భూత భావన. మమ ఆత్మ, మళ్ళీ ఇక్కడ ఈ ఆత్మ పదం వచ్చిందండి మనకి ప్రాణానికి. ఎందుకంటే ఈ ఆత్మ అని అనగానే లోపల ఉండేది అని మనందరికీ జనరల్గా అలవాటు. కానీ ఇక్కడ అది చెప్పట్లేదు ఆయన. ఇక ఆత్మా జీవే ధృత ఉదేహే స్వభావే పరమాత్మని, ఇన్నిట్లోనూ ఆత్మశబ్దం వాడచ్చు. ఇక్కడ దేనికి వాడుతున్నాడు? ఇక్కడ నా మానస సంకల్ప శక్తి విశేషానికి వాడుతున్నాడు ఆయన. మమాత్మా, నా సంకల్పం ఉన్నదే ఈ జగత్తుని ఈ రకంగా రక్షించవలే, సృష్టి స్థితి లయముల ద్వారా దీనిని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచవలే అనేటువంటి సంకల్పం ఉన్నదే, అది మమ ఆత్మ. అది భూత భావన, ఈ సకల భూతములని వాటి వాటి ఆకారములని ధరించేటట్లు చేస్తూ ఉంటుంది. తన సంకల్పమే ఇంత రకాలైన ఈ ప్రపంచపు పరిణామానికి కూడా కారణము. ఇవన్నీ తన అదులలో అవి తిరుగుతున్నాయి అనంటే తన యొక్క ఉనికే వాటికి కారణము. మమ ఆత్మ, ఆయన చేసినటువంటి సంకల్పం. మనకి ఒక చోట వేదం తమాషాగా చెప్తుందండి, వీటన్నిటినీ ఆయన ఎట్లా నిలబెడుతుంటాడు, ఎట్లా నడిపిస్తాడు, ఇవన్నీ ఎట్లా నడుస్తాయి ఆయన వల్ల అని. అది ఒక రకంగా మనకి వ్యతిరేకం అన్నట్టు అనిపిస్తుంది. అది ఎట్లాగా? భీషాస్మాద్ వాతపవతే, గాలి సవ్యంగా వీస్తోంది, ఎప్పుడెప్పుడు కాస్త ఎక్కువ వీయాలో ఎప్పుడు తక్కువ వీయాలో, ఋతుపవనాలు, తూర్పు ఋతుపవనాలు ఎప్పుడు ఉండాలి, పశ్చిమ ఋతుపవనాలు ఎప్పుడు ఉండాలి, నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు, ఈశాన్యపు పవనాలు ఎప్పుడు ఉండాలో ఆయా టైంకి అవి వస్తాయి, వాటి పని చేసుకుంటూ పోతుంటాయి. భీషోదేతి సూర్య. ఇంకా పవనాల విషయంలో మనకు అంత స్పష్టత కనిపించకపోవచ్చు, అంతకంటే క్లారిటీ కలిగినటువంటిది సూర్యుని యొక్క ఉదయ అస్తమయ ప్రభృతుల క్రియాకలాపాలన్నీ కూడా పంచాంగాల్లో రాసి పెడతారు. 100 ఏళ్ల తర్వాత 6:25 ఇక్కడ ఇది జరుగును. ఇప్పటికీ మనవాడు పంచాంగాలు రాస్తున్నారు కదండి. ఈ ఏడాదిలో ఫలానా నెలల్లో ఫలానా సమయాల్లో ఫలానా గ్రహానికి గ్రహణం వస్తుంది. సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో ఏదో గ్రహణం, అందులో అది ఎటు నుంచి టచ్ అవుతుంది కూడా రాస్తాడు దాంట్లో. అది ఏదో పూర్తి చంద్ర లేకపోతే సూర్యగ్రహణాల, లేదా తెల్లవారేటప్పటికి వస్తుందా, లేదా సాయంకాలం అయ్యేటప్పటికి వస్తుందా, చీకటి పోయేటప్పటికి వస్తుందా, ఆ వచ్చినప్పుడు కూడా గుండ్రంగా ఉండే బింబంలో ఏ మూల తాకుతుంది, మొట్టమొదట ఏ మూల అది విడుస్తుంది, ఇది కూడా రాస్తాయండి. ఇప్పుడు మనకి అవో స్కోప్స్ పెట్టి, టెలిస్కోప్స్ లాంటివి పెట్టి చూసి గ్రహణాల గురించి చెప్తున్నారు అని అంటే దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూసి రాస్తే ఎందుకని? వాడికి అక్కడ కనిపిస్తోంది, ఇగో ఇలా వస్తోంది, ఇలా వదులుతోంది, ఇలా పోతోంది. అది ఈవేళ జరిగేది. గ్రహణం ఈవేళ వచ్చిందని అనుకోండి, సో ఈవేళ అది ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏడాది క్రితం రాస్తారండి. అప్పటికి ఈ గ్రహణాలు ఈ ఏడాదిలో ఎలా తిరుగుతాయి, ఎక్కడెక్కడ తిరుగుతాయి, ఏమేమి తిరుగుతాయి, వాడికి ఎలా ఊహకు అందుతుందండి? ఆశ్చర్యం అని అనిపిస్తుంది. కొంతమంది పంచాంగాలు 100 ఏళ్ళకి రాస్తున్నారండి. 100 ఏళ్ళకి అంటే 2026 అయితే 3026 దాకా
1000 ఏళ్ళకి అలాగే వెనక్కి కొన్నేళ్లకి అప్పుడు ఎక్కడొచ్చిందో ఏం వచ్చిందో ఎలా వచ్చిందో గ్రహణాల దగ్గర నుంచి. అలాగే ఇప్పుడు కూడా ఈ ఏడాది గ్రహణం ఎప్పుడు వస్తుందో మన వాళ్ళ పంచాంగంలో ఎప్పుడు రాసి పెట్టారు. రాసి పెట్టడమే కాదు, ఇటుపక్క నుంచి ఇది టచ్ అవుతుంది, ఇటుపక్క నుంచి క్లోజ్ అవుతుంది. అంటే మనకి ఆ గ్రహణాల గురించి చెప్పేటప్పుడు ఏదో ఈ గ్రహణం ఇంత కనిపిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్తారు కదా. దానికోసమని ఎటుపక్కన తాకింది, ఇటుపక్కన విముక్తి ఏర్పడుతుంది, దానివల్ల ఏం ఫలితం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా వారు ఏడాది ముందర రాస్తే ఆశ్చర్యం కదండి. ఆ క్యాలిక్యులేషన్స్ 10 ఏళ్లకు ముందర రాస్తే ఇంకా ఆశ్చర్యం, 100 ఏళ్ళకు ముందర రాస్తే ఇంకా ఆశ్చర్యం కదండి. మన వాళ్ళు అలా రాసి పెట్టిన పంచాంగాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కాలగమనం ఇవన్నీ ఇందులో కనిపించని వాటిని వాడు ఏదో లెక్కలు పెట్టి ఆ లెక్కలతోటి వాడు చేస్తున్నాడు. కానీ ఇలా లెక్కలకు అందనివి ఎన్నున్నాయి. మేఘాలు ఏర్పడడం కానీ, ఇంద్రధనస్సులు ఏర్పడడం కానీ, ఇవన్నీ మనకు కనిపించేటండి. ఇది రెగ్యులర్గా వచ్చేదా, మనం ఊహిస్తే వచ్చేదా ఏమో. అందుకోసం ఆయన చెప్తున్నాడు, ఆయన భూతభృత్, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి భూతాల్ని భృత్ నేను భరిస్తా, నచ భూతస్థ, వాటి ఆధీనంలో నేను ఉండను. భరిస్తా కానీ వాటి ఆధీనంలో నేను ఉండను. చూడండి, గాడిద బరువులు మోయాలనుకోండి, కంచర గాడిదల మీద బట్టలు అవి వేసుకుని తీసుకెడుతుంటారు. అదే కొంతమంది ఇంటి సామగ్రి అంతా తీసుకుని వెళ్ళడానికి దానికని వాడుకుంటూ ఉంటారు. వీపు మీద వేసుకొని పాపం వాటిని మోసుకెడుతాం. అది భూతభృత్ అంటే. నేను అట్లా వీటిని మొయ్యటం లేదు. భూతభృత్, నేను వీటిని మోస్తున్నా, కానీ గాడిద బట్టలు మోసినట్టు కట్టెలు గడ్డి మోసుకెళ్ళేవాడు చూడండి, వీపు మీద కట్టుకున్నాం, నెత్తి మీద గడ్డి మూటలు పెట్టుకున్నాం, మోసుకొని పోతున్నట్టుగా అలాగ నేను ఈ భూతములని నచ భూతస్థ, వాటి ఆధీనంలో ఉండి నేను మోయటం లేదు. మరి ఎట్లా మోస్తున్నావా నువ్వు వీటన్నిటిని? నేను ఎట్లా మోస్తున్నానంటే మమ ఆత్మాభూత భావన. ఆత్మ అంటే నా సంకల్పం. ఈయనకుండే సంకల్ప శక్తి అంత గొప్పది. ఇప్పుడు ఆత్మశబ్దానికి సంకల్పం అర్థం అండి. అక్కడ అనేక శబ్దాలు అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంకల్పం అనేది అర్థము. మమ ఆత్మ భూత భావన, ఈ సకల వస్తువులకి కూడా ఆయా ఆకృతుల్ని కనిపించేది అని చెప్తున్నాడు. ఇందాక మయా తతం అని చెప్పాడు 4వ శ్లోకంలో. నేనున్నాను, వ్యాపించి ఉన్నాను, నా యందు ఉన్నాయి ఇవన్నీ అని చెప్పాడు. ఏం తెలుస్తోంది మనకి? వీటన్నిటినీ కూడా తాను ఒక దారంలాగా, వీటన్నిటినీ పూసల్లాగా చేసి ఏర్పరిచిన, తను లేని పదార్థం ఒక్కటి కూడా లేదు సుమా ఈ ప్రపంచంలో. ఒకటి. రెండవది, పూసలు ఎన్ని రంగుల్లో ఎన్నున్నా దారం ఒక్కటే ఉంటుంది. ప్రపంచంలో ఉండేటటువంటి ఈ సకల చరాచరాత్మక భూతాలకి నడిపించే పరమాత్మ నేను ఒక్కడినే సుమా. ఇప్పుడు మన వాళ్ళు రకరకాల దేవతలను పెట్టి ఏ దేవత కనిపిస్తే ఆ దేవత నువ్వే సృష్టి స్థితి లయములు చేసేటువంటి జగత్కారణం అని బ్రహ్మాండమైన సుప్రభాతాలు రాసేసి, పాటలు పాడేసి, స్తోత్రాలు చదివేసి నానా హంగామా చేస్తున్నారు. పాపం వాళ్ళకి భగవద్గీత మీద అవగాహన నితరాం లేదండి. శాస్త్రాల మీద దృష్టి వాడికి పాపం అసలు లేదండి. లాజిక్ కూడా లేదండి. చివరికి రెండూ లేవు. మనం ఏం చేయలేం అలాంటి వాళ్ళని. ఆయన ఉదాహరణ ఇస్తున్నాడు. మాల లోపల ఒక దారం మీద ఇన్ని ఆధారపడి ఉంటాయి, ఒక్కటే దారం ఆధారం. అలాగే పరమాత్మ ఎప్పుడు కూడా ఒక్కడే. మాణిక్యం పూసల యొక్క స్థితికి దారం కారణం తప్ప దారపు స్థితికి పూసలు కారణం లేవు. అలాగే
ఈ ప్రపంచానికంతటికీ నేనే కారణం తప్ప నాకు వేరే కారణం అనేది అవసరం ఉండదు సుమా. ఇది చెప్పడం కోసం ఆయన దాన్ని దృష్టాంతంగా ఉదాహరణగా మనకి ఇచ్చారండి ఆయన. ఇది గమనించాలి. భూతభృత్, ఈ భూతం నేను భరిస్తా. నచ భూతస్థ, వాటిని నేను ఎప్పుడూ కూడా నాకు ఆధారంగా చేసుకుని నేను ఉండను. మరి ఎట్లా ఉంటావు? మమ ఆత్మాభూత భావన. ఇప్పుడు మన ఆడవాళ్ళందరికీ తెలుసునండి, ఎందుకంటే మహిళలకి సాధికారికత వచ్చేసిన తర్వాత మొత్తం అందరూ కూడా అక్కడ నేల మీద కూర్చుని ఆకాశాన్ని అంతా ఏలేస్తున్నారండి. ఇప్పుడు డ్రోన్స్ చక్కగా కూర్చుని ఆ డ్రోన్స్ పెట్టుకుని వెళ్ళ కూర్చుని అంటే అది అటు పరిగెడుతోంది, ఇటు పరిగెడుతోంది, ముందుకు వస్తోంది, వెనక్కి వస్తుంది, కిందకు వస్తుంది, పైకి పోతుంది. అబ్బా, అసలు దానికి వీడికి సంబంధమే లేదండి. వీడు ఇక్కడ కూర్చున్నాడు, అది అక్కడ కూర్చుంది, ఎలా తిరిగేస్తోందండి అది. మమాత్మా భూత భావన. ఆ కూర్చున్నటువంటి ఆవిడ తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ రిమోట్ కంట్రోలర్ ఉంటుంది కదా, దాన్ని ఎలాగైతే ఆపరేట్ చేస్తూ ఆ సాధనాన్ని పైన నడిపిస్తుందో, నా సంకల్పం అనే రిమోట్ అంతటా ఉండేటటువంటి నేనే వీటన్నిటికీ ఈ రకమైనటువంటి కదలికలకి, మార్పులకి, చేర్పులకి, సృష్టికి, స్థితికి, ప్రళయానికి అన్నిటికీ కూడా నా సంకల్పమే కారణం. మమ ఆత్మ భూత భావన. 9వ అధ్యాయం చాలా ప్రధానమైనటువంటి అధ్యాయం అండి. భగవంతుడి యొక్క స్వరూప స్థితులని, ఆయనకుండేటువంటి చాతుర్యాన్ని, ఆయనకుండేటటువంటి జగత్ కారణత్వాన్ని చాలా అద్భుతంగా స్థాపన చేసేటటువంటి ఒక అధ్యాయం. తెలుసుకుంటూ దాంట్లో ముందుకు సాగే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.